హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిషి వ్లాగ్స్. నేను ఈరోజు 5 నెలలు నిండినటువంటి పిల్లలకి రాగి జావ ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు రాగుల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్ కొంచెం వేసుకొని ఇది అనేది తేరు పట్టుకోవాలి. ఇట్లా చిన్నగా తేరు పట్టుకోవాలి. రాగి పాలు మిక్సీ పట్టుకొని తేరు పట్టుకున్నాక ఇదిగో ఇలా పాలు లాగా వస్తాయి. కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది గడ్డగట్టకుండా నిదానంగా తిప్పుకుంటా ఉండాలండి. మంట మాత్రం రాగి జావ అయిపోయేదాకా లో ఫ్లేమ్లోనే ఉండాలి. తిప్పుతూ ఉంటే ఇదిగో ఇలా దగ్గరికి పడిపోతుందండి. ఒకవేళ ఇది కానీ తిప్పేటప్పుడు వాటర్ తగ్గి గడ్డలాగా కానీ అయిపోయినట్లయితే మనం ఇలా హీట్ మీద ఇలా వేడి మీద ఉన్నప్పుడే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటే ఈ మనం ఇప్పుడు పోసిన చన్నీళ్ళు అనేవి కూడా హీట్ అయిపోతాయి. అప్పుడు పిల్లలకి జలుబు అది లేకుండా ఉంటుంది. మనం గట్టిగా అయిపోయింది కదా అని చెప్పి ఆపేసినాక కానీ వాటర్ యాడ్ చేస్తే జలుబు వచ్చేస్తుంది పిల్లలకి, చల్లనీళ్ళు అవుతాయి. కాబట్టి మనం ఇలా పొయ్యి మీద ఉన్నప్పుడే ఒకవేళ గడ్డ కట్టింది అనిపించింది అనుకోండి, మీకు కొంచెం వాటర్ తీసుకొని అప్పుడే యాడ్ చేసేసి ఇట్లా బాగా ఉడికిందాక, అది ఇట్లా దగ్గర పడడం కూడా కాదండి, ఇట్లా టొకటొక ఉడకాలి. ఉడికినప్పుడు ఇదిగోండి మనం పిల్లలకి ఎంతో హెల్తీగా టేస్టీగా చేసి పెట్టే రాగి జావ రెడీ అయిపోయింది. ఇలా కానీ పిల్లలకి చేసి పెడితే చాలా బలం అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా వీడియోస్ మీకు కావాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనం చేసినటువంటి రాగి జావ వీడికి 8 months. వీడు ఎంతో ఇష్టంగా ఈ రాగి జావని, ఈ రెసిపీని ఎంతో ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్. చాలా బలము, ఇష్టంగా తింటాడు. చూడండి ఎలా తింటున్నాడో.